గురు పౌర్ణమి సందర్భంగా తిరుపతిలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. పల్లె వీధిలోని సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించగా దాతల సహకారంతో సుమారు 1 కోటి విలువైన వెండి సింహాసనం, వెండి ఆర్చ్ను ఆలయానికి విరాళంగా అందించారు. గురు పౌర్ణమి పురస్కరించుకుని తిరుపతి పల్లె వీధిలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు బాబాను దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా దాతల సహకారంతో సుమారు 1 కోటి విలువైన వెండి సింహాసనం, వెండి ఆర్చ్ను ఆలయానికి సమర్పించారు. ఆలయ సలహాదారులు నరసింహ, సునీల్ చక్రవర్తి ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాల నడుమ వాటిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వారు 1995లో చిన్న ఫోటోతో ప్రారంభమైన ఈ ఆలయంలో 2005లో సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించినట్లు తెలిపారు. అప్పటి నుంచి ప్రతి గురువారం అన్నదానం కార్యక్రమం నిరంతరం నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే గురు పౌర్ణమి సందర్భంగా మధ్యాహ్నం సుమారు 1000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టినట్లు వెల్లడించారు. వెండి సింహాసనం, వెండి ఆర్చ్ను భద్రపరిచేందుకు ప్రత్యేక లాకర్లను ఏర్పాటు చేశామని, నగరవాసులంతా శ్రీ షిరిడి సాయిబాబా దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందాలని కోరారు. ఒకప్పుడు మా వీధిలో వాళ్ళందరూ కూడా చాలా చిన్న స్థాయి గుడి ఇది. ఈరోజు దాదాపుగా 1 కోటి రూపాయల దాతల విరాళాలతో ఈరోజు దేవదేవునికి ఈ విధంగా సింహాసనం, వెండి సింహాసనం చేయించడం జరిగింది. ముఖ్యంగా ఈ గుడి అనేక దఫాలుగా, అనేక విధాలుగా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈరోజు 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చిన దాతలందరినీ కూడా మేము సాయిబాబా గుడి తరఫున, సాయిబాబా యాజమాన్యం తరఫున వాళ్ళందరికీ పేరు పేరున, ఎందుకంటే ఎందరో మంది దాతలు ఉన్నారు. 1 కోటి రూపాయలు విరాళం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈరోజు వాళ్ళందరికీ పేరు పేరున ఈ మీడియా ముఖంగా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ గుడి యాజమాన్యం కూడా, అందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఈ సింహాసనము తయారు కావడానికి, లేదా ఈ సింహాసనాన్ని త్వరితగతిన స్వామివారికి బహుకరించడానికి అనేక విధాలుగా కృషి చేశారు. వీళ్ళందరినీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే భవిష్యత్తులో స్వామివారికి భక్తుల నుంచి వచ్చే ఎటువంటి విరాళమైనా స్వామివారి అలంకరణకే కేటాయిస్తామని, భవిష్యత్తులో ఈ గుడి మరింతగా అభివృద్ధి చెందాలని సాయినాథుని కోరుకుంటూ విచ్చేసిన మీ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై సాయిరాం. ముందుగా బాబావారి భక్తులకి, తెలుగు ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ బాబావారి ఆలయం రోడ్డు మీద కోదండరామ స్కూల్ ముందర 1995లో చిన్న ఫోటోతో ప్రారంభించింది. మళ్ళా 2003లో ఈ ఆలయం, అప్పుడు స్థానిక పెద్ద మనుషులు, స్థానిక కౌన్సిలర్గా ఉన్న నరసింహన్న, వీధిలో పెద్ద మనుషులు అందరూ కలిసి వాళ్ళందరి సహకారంతో భక్తుల విరాళాలతోనే నిర్మించిన ఆలయం ఇది. 2005లో, ఆ రోజుల్లోనే 21 సంవత్సరం క్రితం దాదాపు 5 లక్షలు పెట్టి విగ్రహం తెప్పించి స్థానిక పల్లివీధిలోని ఆలయానికి విగ్రహ ప్రతిష్ట 2005 సెప్టెంబర్లో జరిగింది. 21 సంవత్సరం అయింది ఇప్పటికీ. ఈ 21 సంవత్సరంగా ప్రతి బేస్వారం అన్నదానం క్రమం తప్పకుండా 200 నుంచి 250 మందికి ప్రతి బేస్వారం అన్నదానం జరుగుతుంది. ఈ అన్నదానానికి విరాళాలంతా కూడా బాబావారి భక్తులే ఇస్తున్నారు. బాబావారి భక్తులు ఇచ్చిన విరాళాలతో ఈ ఆలయం అంతా అభివృద్ధి చెందింది. అదేవిధంగా మేము నూతనంగా కమిటీ ఒక 3 సంవత్సరాల క్రితం ఏర్పరచడం జరిగింది. దాని గౌరవ సలహాదారుగా నరసింహాచారి గారు, నేను ఉండడం జరిగింది. మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఆలోచించుకొని సింహాసనాలు బాగుంటాయని అనుకున్నాము. దీనికి గత 10 సంవత్సరాలుగా 2016-17 నుంచి కూడా భక్తులు 5,000, 10,000 జిఆర్టీకి కట్ట రావడం జరిగింది. ఆ విధంగా భక్తులు కట్టిన విరాళాలతోనే దాదాపు 25 కేజీలు సింహాసనాలు, తరుగు అంతా కలిపితే ఇంకొక 5 కేజీలు, 30 కేజీలు, ఈరోజు విలువ 1 కోటి రూపాయలు. ఈ పల్లి వీధిలోని బాబావారి ఆలయానికి 1 కోటి రూపాయలు విరాళాలు ఇచ్చిన బాబా భక్తులకి, ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాము. రాబోయే రోజుల్లో కూడా బాబావారి ఆలయం మరింత అభివృద్ధి చెందేదానికి దాతలందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాము. అందరికీ ప్రత్యేక ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులకు కానీ, ఆలయ సిబ్బందికి కానీ, ప్రజలకు కానీ, భక్తులకు కానీ, దాతలకి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. జై సాయిరాం.